వెల్కమ్ టు అగ్మార్క్స్. రైతులు తమ పంటను ఎంత కష్టపడి పండిస్తారో మనందరికీ తెలిసిన విషయమే. ఎండలోను వానలోను చీడపీడల బాధలు ఎదుర్కొంటూ వారి పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. రోజు పంట వేసిన పొలం చుట్టూ తిరుగుతూ మొక్కల పెరుగుదల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటారు. ఆ పంట చేతికి వచ్చి మార్కెట్లో మంచి ధర దక్కినప్పుడు పడిన కష్టాలన్నీ మర్చిపోయి ఆనందిస్తారు. అయితే ఈ పంట సాగుల కోసం ఇప్పటికీ చాలామంది రైతులు రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఆర్గానిక్ వ్యవసాయం చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కనుక ఈ రసాయన ఎరువులను కొనుగోలు చేసే ప్రతి రైతు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎరువులు, కీటకనాశినులు, ఇతర వ్యవసాయ రసాయనాలు కొనుగోలు చేసినప్పుడు డబ్బు చెల్లించి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో రైతు బీమా లేదా ఇతర ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం రసీదు ఆధారంగా బీమా వర్తిస్తుంది. ఈ విషయం తెలియక రసీదు తీసుకోకపోవడం వల్ల బీమా లాభాలు పొందలేకపోతున్నారు. అందుకే ఫెర్టిలైజర్స్ లేదా కొన్నప్పుడు ఎప్పటికీ రసీదు తీసుకోవడం మరవకూడదు. వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో రైతులు పొలాల్లో బిజీగా ఉంటారు. అలాంటి సమయంలో అనుకోని ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతన్నలకు అండగా నిలబడడానికి ఇఫ్కో అనే ఎరువుల సంస్థ ఒక మంచి బీమా పథకాన్ని తీసుకొచ్చింది. అదే సంకటహరన్ బీమా పథకం. ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. ఈ బీమా పథకం సహకార సంఘాల ద్వారా ఇఫ్కో ఎరువులు కొనుగోలు చేసే ప్రతి రైతుకు ఆటోమేటిక్గా వర్తిస్తుంది. రైతు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఇఫ్కో ఫెర్టిలైజర్ కొంటే చాలు ఈ బీమా లభిస్తుంది. ప్రమాదవశాత్తు రైతు మరణించినా లేదా శాశ్వతమైన గాయం, అంగవైకల్యం జరిగినా ఈ బీమా ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. రైతులు బీమా ప్రయోజనం పొందాలంటే ఎరువులు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రసీదును తప్పనిసరిగా భద్రపరచుకోవాలి. బీమా క్లెయిమ్ చేసేందుకు రసీదుతో పాటు మరికొన్ని ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయి. ఒకవేళ రైతు మృతి చెందితే సంబంధిత కేసు నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం రిపోర్ట్, మరణ ధృవీకరణ పత్రం వంటి పత్రాలను 2 నెలల్లోపు ఇఫ్కో కార్యాలయంలో సమర్పించాలి. అప్పుడు మాత్రమే బీమా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ బీమా సదుపాయం రైతులకు అనేక ప్రమాదాల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ విషయమై అన్నదాతలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరము ఉంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, నీటిలో మునిగిపోవడం, పాము కాటు, వ్యవసాయ యంత్రాల వలన జరిగే ప్రమాదాలపై ఈ బీమా వర్తిస్తుంది. రైతులు సహకార సంఘాల ద్వారా ఇఫ్కో ఎరువులు కొనుగోలు చేసే వారికి ఈ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారు. ఎరువులు లేదా నానో ఎరువుల కొనుగోలు చేసిన రైతు మరణిస్తే వారికి ప్రతి బస్తా లేదా సీసాపై 10,000 రూపాయల బీమా వర్తిస్తుంది. ఉదాహరణకు 20 బస్తాలు తీసుకుంటే 2 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. మరణం జరిగితే 100%, 2 అవయవాలు కోల్పోతే 50%, ఒక అవయవం కోల్పోతే 25% పరిహారం లభిస్తుంది. ఈ బీమా 30 రోజుల తర్వాత నుంచి 12 నెలల వరకు వర్తిస్తుంది. ఈ పథకం రైతుల కుటుంబాలకు ఊహించని విపత్తుల సమయంలో ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఇక వీటితో పాటు తెలంగాణలో అమల్లో ఉన్న రైతు బీమా పథకం కూడా కొనసాగుతుంది. అంటే రైతుకు 2 బీమాలు, ఒకటి ప్రభుత్వం అందించే రైతు బీమా, మరొకటి ఇఫ్కో సంస్థ అందించే ఈ ఎరువు బీమా, 2 కూడా వర్తిస్తాయి. కాబట్టి రైతన్నలు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో ఈ బీమా గురించి తెలుసుకొని రసీదు తప్పక తీసుకొని భద్రపరచుకుంటే ఎప్పటికైనా అవసరం ఏర్పడితే వినియోగించుకోవచ్చు. అందుకే రైతులు ఎరువులు, మందులు వంటి వ్యవసాయ ఇన్పుట్లు కొనుగోలు చేసినప్పుడు రసీదు తీసుకోవడం తప్పనిసరిగా చేయాలి.